హలో అండి. వెల్కమ్ టు దీపా చందూస్ కిచెన్. ఈరోజు వచ్చేసి పిక్కల్ రెసిపీ చూపిస్తున్నాను. కర్ణంకాయ ఊరగాయ. నేను దానికోసం 8 కాయలు అయితే తీసుకున్నాను. ఇక్కడ 7 ఉన్నాయి కదా, ఒకటి ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలుగా. ఈ కాయల్ని మనము శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఆల్రెడీ ఒక కాయ అయితే ఇంత సైజులో కట్ చేసేసాను ముక్కలు. టోటల్ 8 కాయలు తీసుకున్నాను. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు నేను అక్కడ కట్ చేసేదే చూపిస్తూ ఉన్నాను. ఇంత సైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఈ సైజులో ఇలా మనము అన్నిటిని కూడా కట్ చేసుకోవాలి. నాకైతే అన్నీ కట్ చేసుకున్నాక ఈ బౌల్ నిండా అయ్యాయి ముక్కలు. ఇప్పుడు కరెక్ట్గా ఈ కప్పుకి 1 కప్పు రాళ్ళుప్పు తీసుకున్నాను. మీకేమన్నా తక్కువ వచ్చింది అనిపిస్తే 3వ రోజు కలుపుతాం కదా పిక్కలు, అప్పుడు మళ్ళీ చూసి వేసుకోండి. ఈ రాళ్ళుప్పు దీంట్లో వేసేస్తున్నాను. తర్వాత 2 స్పూన్లు పసుపు. ఈ మూడిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఈ గిన్నె సరిపోవట్లేదు కాబట్టి పెద్ద గిన్నెలో వేసి మీకు చూపిస్తున్నాను. ఇలా అన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక నేను ప్లాస్టిక్ డబ్బాలో అయితే వేసేసాను ముక్కల్ని. తర్వాత 3 రోజుల తర్వాత మనం చూసుకుంటే సరిపోతుంది ఉప్పు తక్కువ వచ్చిందో లేదో అని. ఇదిగోండి, 3 రోజుల తర్వాత అయితే ఇలా అయింది ముక్కలు. దీన్ని జాడీలో వేసి పెట్టుకుంటున్నాను. మీకు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ ఓల్డ్ది ఉంది ఊరగాయ, దాంతో చూపిస్తాను. ఇప్పుడు దీన్ని అయితే జాడీలో వేసుకుందాం. ఇదిగోండి, పాతది ఊరగాయ ఉందన్నాను కదా, అదే ఇది. దీన్ని ఇప్పుడు మనం తిరుగుబాటు పెట్టుకుందాం. అప్పుడు పూర్తి మనకి ఎంత తిరుగుబాటు కావాలో అంత పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ బౌల్లో తీసుకున్నాను. దీనికి సరిపడా కారం వేస్తున్నాను. చాలా పులుపు ఉంటుందండి కాయలో, అందుకని 2 స్పూన్లు వేసాను కారము. ఇంకా సాల్ట్ అవసరం లేదు, ఆల్రెడీ దాంట్లో ఉంటుంది కదా, దానికోసము. ఇప్పుడు దీనికి 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ అంతా ఆవాలు బాగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని పొడి చేసుకోవాలి. ఇదిగోండి ఆ పొడి, అది దాన్ని దాంట్లో వేసి కలుపుతున్నాను. ఇంకా దానికి తిరుగుబాతు కోసము ఆయిల్ వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బాండ్లు పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను పెద్ద స్పూన్తో. ఇది వేడాక దీంట్లో ఆవాలు, ఉద్దిపప్పు, అలాగే కొంచెం ఇంగు కూడా వేసుకుందామండి. ఈ 3 పోపు పెట్టుకుంటే సరిపోతుంది. కావాలన్నోళ్ళు కరింపాకు, ఎండుమిర్చి అవి కూడా వేసుకోవచ్చు. ఇవైతే బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం చల్లగా అవ్వాలి. తర్వాత దీంట్లో కలుపుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ అయితే చల్లగా అయిపోయింది. కొద్ది కొద్దిగా వేసి కలుపుతూ ఉన్నాను. దీంట్లో అంతా కూడా బాగా కలుపుకున్నానండి. అంతే, చూసారు కదా, నోరు ఊరుతూ ఉంటుంది నిమ్మకాయ ఊరగాయ చూసి ఎవరికైనా. దీన్ని వేడి వేడి పప్పన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా. ఈ రెసిపీ మీకు నచ్చింటే ప్లీజ్ కామెంట్ చేయండి.